సో చిట్టా నంబర్ 1 ఆల్రెడీ మీకు ఇక్కడ నా వెనకాల స్లైడ్ కనిపిస్తున్నది. ఒకసారి మీరు ఏదైనా అబ్జర్వ్ చేసిరా ఫ్రెండ్స్? అంటే నాకు వచ్చిన డౌట్ మీకు వచ్చిందా? అంటే మా కోడి దిమాకులకు పెద్దగా మేము పెద్ద స్ట్రాటజిస్ట్లం కాదు, డిఫెన్స్ ఎక్స్పర్ట్లం కాము, కానీ పాకిస్తాన్లో 4.2 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ వచ్చింది. దాని తర్వాత టర్కీలా, దాని తర్వాత చైనాలో వచ్చింది. చైనాలో కూడా ఆల్మోస్ట్ 4.9 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా నిన్ననో మొన్ననో 5.1 మ్యాగ్నిట్యూడ్ కింద టర్కీలో అర్త్క్వేక్ వచ్చింది. మళ్ళీ ఈ 3 దేశాలు ఏంది, పాకిస్తాన్కి చాలా జిగిరి జబ్బలు. పాకిస్తాన్, టర్కీ, చైనా, ఈ 3 దేశాలలోనే అర్త్క్వేక్లు వచ్చినాయి. అది వేరే విషయము. టర్కీలో ప్రతి సంవత్సరం ఒక అర్త్క్వేక్ వస్తుంది, నేను కాదని అంటలేను. చైనాలో కూడా రాకాని కాదు. కాకపోతే ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ జాగాలలో వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంటుంది. బలోచిస్తాన్ ఏరియా ఎక్సెట్రాలలో పాకిస్తాన్లో ఒక 4.2 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. తిబ్బెత్ ఆ ప్రాంతంలలో ఆల్మోస్ట్ చైనా ప్రాంతంలో వచ్చింది. అది మయన్మార్లో కూడా కొంచెం ఫీల్ అయిందంట. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ షాలో డెప్త్లా జరిగినట్టు చెప్తున్నారు. ఇంకొకటి మన 5.1 రిచర్ స్కేల్ మీద ఇక్కడ వచ్చింది. ఎక్కడ? మన టర్కీలో. అయితే 4.2, 4.9, 5.1 అండ్ షాలో డీప్, 10 కిలోమీటర్స్ షాలో డీప్. ఎప్పుడైనా ఒక న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ అయితే ఎక్కడైతుంది ఫ్రెండ్స్? షాలో డీప్లలో మనం చేస్తాం. దాని ప్రకంపనలు బయటి దేశాలకు తెలుస్తుంది. మళ్ళీ డాట్స్ ఒకసారి కనెక్ట్ చేయండి. May 10th రోజు ఎప్పుడైతే భారత్ భయంకరమైన రిటాలియేషన్ చేసిందో, సడన్గా పాకిస్తాన్లో ఒక అర్త్క్వేక్ వస్తుంది. సడన్గా పాకిస్తాన్లో అర్త్క్వేక్ రాగానే నూర్కా బేస్, ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో, భారత్ మన పేల్చి పడదొప్పుతుంది. ఇవాళ పాకిస్తాన్ వల్ల హెడ్ క్వార్టర్స్ని కూడా మార్చేస్తుంది. ఆల్ ఆఫ్ ది సడన్ భూకంపం వస్తుంది. భూకంపం వచ్చిన తర్వాత ఎక్సెట్రా మాట్లాడతారు. దాని తర్వాత ప్రధానమంత్రి మోదీ గారిది ఒక స్పీచ్ వస్తుంది. ఈ పిల్లకాకి బెదిరింపులకి ఇక భారత్ భయపడదు. ఏదో వీక్లియర్ అని చెప్తున్నావు కదా, ఊకునేది లేదు, పేల్చి పడదొప్పుతాం, ఒక్కొక్కడిని తొక్కి పడదొప్పుతాం, గడ్డ పారదించుతాం. అంటే పెద్ద ఆయన మాటలలో అంతరార్థం ఏముంది? ఇండైరెక్ట్గా ఈ పిల్లకాకు బెదిరింపులు ఏదన్నా నువ్వు టెస్ట్ చేసి మమ్మల్ని భయపెడతానంటే భారత్ ఇవాళ భయపడదు. అండ్ మోర్ ఓవర్, అసలు పాకిస్తాన్కి న్యూక్లియర్ మిసైల్ ఎవడన్నా అసలు చేసే సైంటిస్ట్ ఉన్నాడా? లేకపోతే వీళ్ళు దోసుకదొబ్బిరు తప్ప. ఇన్ఫ్యాక్ట్ చైనా కూడా. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, భారత్ చైనా మధ్యలో ఇలా సామర్థ్యత, ఆర్ టు దట్ మ్యాటర్ ఎఫిషియన్సీ, ఆర్ టు దట్ మ్యాటర్ కాంపిటెన్సీ అని అంటాం కదా. ఒకసారి మీరు అర్థం చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎట్లుందంటే కథ. భారత్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, జాగ్రత్తగా నుండ్రా, భారత్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చైనా ఏం డిప్లాయ్ చేసింది? S-400ని డిప్లాయ్ చేసింది. మళ్ళా ఆ తాలిబాన్ ఎక్సెట్రా ఆ టైప్ ఆఫ్ ప్రాంతాలలో కూడా S-400ని డిప్లాయ్ చేసింది చైనా. ఎప్పుడైతే చైనా HQ-9 మీ మిజైల్ సిస్టమ్ ఏదైతుందో అంత ఎఫిషియెంట్ది అయితే, మీరు భారత్ సరిహద్దులలో S-400 ఎందుకు పెట్టినరు? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. మీరు పాకిస్తాన్కేమో HQ-9 అమ్మింది చైనా. అంటే ఈ చిల్లర గాన్లకు చిల్లర మెటీరియల్ ఇస్తే చిల్లర చాతలు అయిపోతాయి అని చెప్పి చైనా భావించిందా లేదా? జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు. ఇవాళ చైనాని నమ్మి పాకిస్తాన్ HQ-9 డిప్లాయ్ చేసింది. పటాలు పేల్చిపాడు దొబ్బొచ్చారు మన రక్షక బలగాలు. అది వేరే విషయం. నీ దగ్గర S-400 ఉంటే కూడా ఎట్లనో అది పక్కకు పెట్టి మనం మాట్లాడదాం. కానీ బట్ భారత్ సరిహద్దు ప్రాంతాలలో చైనా తన మెటీరియల్ని నమ్ముకోలే. చైనా క్లియర్ కట్గా S-400ని డిప్లాయ్ చేసింది. ఇక్కడనే అర్థం చేసుకోండి మన భారత్ ఏ రకంగా డెసిషన్స్ తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ ట్యాక్స్ పేయర్ల పైసకు ఇలా కరెక్ట్గా లెక్క గట్టి చూపించింది సర్కార్. ఇలా ఉన్న సర్కార్ 35 సంవత్సరాల తర్వాత కూడా బొహోర్లు లేకుండే భారతదేశంలో. 35 సంవత్సరాలు వాళ్ళు ఏ పార్టీలు పరిపాలించినాయి ఫ్రెండ్స్ అప్పట్లో? అదే ఒక మొగోడు ప్రధానమంత్రి అయిన తర్వాత వెదర్ యూ మే టేక్ తేజస్, వెదర్ యూ మే టేక్ ఒకటా రెండా అగ్ని 5, పృథ్వీస్ అండ్ ది డాగ్ ఫైట్ ఆఫ్ ది శాటిలైట్స్ ఇలా మనం ఆలోచిస్తున్నాం. అయితే ఇవన్నిటికీ కంటే ఎక్కువ ఏందని అంటే న్యూక్లియర్ టెస్ట్ ఈ 3 దేశాలల్లో జరిగిందంటారా? మీ కమెంట్ రూపంలో చెప్పుంటారు. ఆ రిచర్ స్కేల్ మీద కూడా 4.2, 4.9, 5.1 అది కూడా ఇప్పుడిప్పుడే భారత్తో జర సంబంధాలు లేనప్పుడే. అంటే పిల్లకాకి బెదిరింపులు భారత్కి ధమ్కి ఇస్తున్నాయా? అండ్
చైనా ఏదైతే ఇలా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 5.1 అనేది అయితే చెప్తున్నదో, చైనా మాల్ ఎంత ఉంటుంది అనేది HQ9లో చూసుకున్నాం. అండ్ టు దట్ మ్యాటర్ చైనాకు ఇలా యావత్ ప్రపంచ దేశాలే క్వశ్చన్ చేస్తున్నాయి. నువ్వు స్టెల్త్ ఫైటర్ 6th జనరేషన్ అనుకో, ఇన్ఫ్యాక్ట్ 6th జనరేషన్ ఇప్పుడు లేటెస్ట్ అని అనుకుందాం, ఫైటర్ జెట్లలో అనుకుందాం ఏంది, అదే 6th జనరేషనే హైయెస్ట్. 12th జనరేషన్ ఫ్లైట్ కూడా క్రెడిట్ మీకు ఇచ్చేస్తాం చైనాకు. స్టిల్ మా మిగ్ వచ్చినా, మా సుకోయ్ వచ్చినా, ఆర్ టు దట్ మ్యాటర్ మా రాఫేల్ వచ్చినా నువ్వు తట్టుకునే కెపాసిటీలు ఉన్నావా? రాఫేల్ చాలా దూరం మాట, నువ్వు మిగ్ని తట్టుకునే కెపాసిటీలు ఉన్నావా? బికాస్ భారత్ స్ట్రైక్ రేట్ చూడుండ్రు మీరు. వీ హ్యావ్ జామ్డ్ బ్లడీ యువర్ రేడార్స్. మీ రేడార్లను జామ్ చేసింది నా రక్షక బలగాలు. 24 నిమిషాలల్లా ఘాతక్ స్ట్రైక్ చేసి వచ్చింది. ఇవాళ సడన్గా యుఎస్ డిపార్ట్మెంట్ ఎనర్జీ న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో B-35 AMS పాకిస్తాన్లో సర్క్యులేట్ చేస్తున్నారు, పాకిస్తాన్లో తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఈజిప్ట్ నుంచి బొరాన్ 10 తీసుకొని వచ్చిండ్రు. రేడియేషన్ ఏమన్నా ఉంటే దాని మీద సల్లనీకే అబ్జర్వేషన్ చేసి నిజంగా రేడియేషన్ అయిందా లేదా అని. అంటే నూర్కా బేస్లా భారత్ స్ట్రైక్ చేసినప్పుడు ఏదన్నా వార్ హెడ్ డ్యామేజ్ అయిందా? లేక పిల్లకాకి బెదిరింపులు భారత్కి ఇయ్యనికే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసి దాని తర్వాత మళ్ళా టర్కీ చేసి ఆర్ టు దట్ మ్యాటర్ చైనా చేసిందా? సీక్వెన్సెస్ అటు ఇటు కావచ్చు. మీకు ఇది అర్థమవుతుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి ఫ్రెండ్స్. ఒకసారి మీకు ధీటైన జవాబు భారత్ ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాం. మీరు ఆలోచించే లోపల మా దౌత్య నీతి ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. ఇది భారత్. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి మేము మాట్లాడతాం. ఆ సర్వే జనా సుఖినో భవంతులనే ఎవడైతే మాకు కన్నెర్ర చేస్తాడో, హింసతోనే భారత్తో మాట్లాడతానంటాడో వాడికి ఖచ్చితంగా ధర్మహింస తదైవచ అని చెప్పి ఒక స్లోగన్ ఇన్ని రోజులు మీరు మర్చిపోయినరు. 2014 తర్వాత ఒక ప్రభుత్వం వచ్చి, ఒక మొగోడు వచ్చి మీకు యాద్ చేపించిండు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. నిన్న జైశంకర్ తాలిబాన్ ఆయన కౌంటర్ పార్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూర్చొని మంతనాలు చేసిండు. ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్తో ఆయన కౌంటర్ పార్ట్తో మంతనాలు చేసిండ్రు, మాట్లాడుకున్నారు. ఈ మాటలు ఏమైనాయి గిరీష్, ఏం మాట్లాడుకున్నారు అంటే అఫ్కోర్స్ నాకైతే ఫోన్ చేసి చెప్పారు ఫ్రెండ్స్. సో ఆబ్వియస్గా నాకు తెలియదు ఏది మాట్లాడా, బట్ ఆబ్వియస్గా ఒక చర్చ అయితే జరుగుంటుంది. మీరు అన్నారు కదరా భారత్ని 1000 cuts, వి విల్ బ్లీడ్ భారత్ విత్ 1000 cuts అని అన్నారు కదా. ఫిల్హాల్ 1000 cuts तो बहुत दूर की बात है. लेटस तुम्हारे बिल्ली का ख्वाब में चिचड़े అని అంటారు కదా. చలో వైల్డ్ ఇమాజినేషన్ వదిలేద్దాం. బట్ పాకిస్తాన్ అయితే ఇవాళ కనీసం ఒక 6 కట్లు కొడుతున్నాం కదా. ఆల్రెడీ బలోచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ లెక్క డిక్లేర్ చేసుకుంది కదా. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఫర్గో పస్తూనిస్తాన్ యాజ్ వెల్. ఇవాళ నువ్వు ఆఫ్ఘనిస్తాన్కి $1 ఇచ్చినావా, తాలిబాన్లకు $1 ఇచ్చినావా అన్నది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ద రూట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, గాంధార్, ఖాందార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రామాయణం నుంచి ఆ కాడికి వస్తే ఇప్పటి మహాభారత సన్నివేశాల వరకు ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఎంత DNA రకమైన సంబంధాలు ఉన్నాయో పర్హాప్స్ అదే కనెక్ట్ చేస్తుందేమో భారత్. ఇవాళ భారత్ వ్యాక్సిన్స్ అండ్ టు దట్ మ్యాటర్ రైస్ ఫుడ్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పటికీ సప్లై చేస్తుంది భారత్. ఏమున్నది రైస్ బ్యాగ్ చేస్తే అయిపోతుంది అని అంటే, వెనకటికి భారతీయులని ఇదే రైస్ బ్యాగ్లు ఇచ్చే కన్వర్ట్ చేసారు హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి. ఇది యాద పెట్టుకోండి. రైస్ బ్యాగ్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్ బ్రదర్. ఓ పెద్దగా మీరు దాన్ని ఆహా ఓహో అని చెప్పి మాట్లాడకూర్రి. ఇప్పుడు మామ నువ్వు అని అంటే మేము అంటావా మావా అని చెప్పి భారత్ మొదలెట్టింది తన ఆట. ప్రపంచ శాంతి కోరే భారత్ పరాక్రమం చూపిస్తే దాని ప్రతిభ ఏందో ఇవాళ మీకు పహల్గామ్ అటాక్ తర్వాత భీకర దాడి 24 నిమిషాలల్లా కేల్ ఖతం దుకాణం బంద్. అండ్ మోర్ ఓవర్ ఒకసారి డాట్స్ కనెక్ట్ చేయండి. ఆల్ ఆఫ్ ది సడన్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇంటర్నేషనల్ అటామిక్ అదేదో ఉంటుంది IAEA అని అంటారు. ఈ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వేవ్ అయితే ఉంటాయో దాన్ని మేనేజ్ చేసే కెపాసిటీ లేదు. అది మన తీవ్రవాద చేతుల్లోకి ఇట్లా వెళ్ళిపోయినంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రపంచ శాంతి మళ్ళా ఛాలెంజ్ అయిపోతుంది. సో ఈ IAEA అప్పచెప్పాలా పాకిస్తాన్ని కంప్లీట్గా అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. సో డాట్స్ కనెక్ట్ చేయండి ఒకసారి. పిల్లకాకు బెదిరింపులు పాకిస్తాన్, టర్కీ, చైనా కలిసి చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ ఒక చిన్న విషయం. టర్కీ తన దగ్గర ఉన్న ఒక మిసైల్ బోట్ని
తన పేరు ఏదో ఉన్నది, మాల్డీవ్స్ వాటర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే భారత్ ఖచ్చితంగా దీని మీద నిఘా, అంటే గిరీష్ గాడికే తెలిసినప్పుడు, చిత్రగుప్తికే తెలిసినప్పుడు మన రక్షక బలగాలకు తెలివయా, మన భారత్ ఇంటెలిజెన్స్కి తెలియదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఇది తెలుస్తుంది, యాక్షన్ ఆ రకంగా తీసుకుంటారు. డాట్స్ కనెక్ట్ చేయండి రియల్, అంతే. మీరు ఇందులో అనాలిసిస్ ఏముందన్నది మీ అంతరాత్మకే తెలుసు, నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. సో భారత్కి ఏం ధమ్కీలు ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు? ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ భయపడుతుందా అని అనుకుంటున్నారా? అండ్ ప్రధానమంత్రి స్పీచ్ వినండి. మీరు ఏదైతే పిల్లకాకి బెదిరింపులు ఇస్తారు కదా, మాకు ప్రతిసారి న్యూక్లియర్ ఎవ్వడు వినేది లేదు. అండ్ టెక్నాలజీ కూడా పాకిస్తాన్ది వాళ్ళది కాదు. ఇన్ఫ్యాక్ట్ చైనా దగ్గర కూడా అంత పవర్ఫుల్ బాంబులు ఉన్నాయంటే నాకు డౌట్. అలా HQ9 చూసిన తర్వాత మేబీ శత్రువుని అందరూ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, బట్ చెప్తున్నా. బట్ భారత్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడితే నాకు తెలిసి అరౌండ్ సమ్ 46 మెగాటన్స్ ఏమో అంటారు దాన్ని. అంటే దాన్ని ఈల్డ్ రూపంలోనో దాన్ని కొలుస్తారట. అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ జనరేషన్ని బట్టి దాని ఇంటెన్సిటీ ఏందో కొలుస్తారట. సో హిరోషిమా నాగాసాకి బాంబు వేసిన దానికంటే చాలా రెట్లు మన దగ్గర పవర్ఫుల్ బాంబు ఉందని మాట్లాడతారు. రష్యా అండ్ అమెరికా అండ్ టు దట్ మ్యాటర్ ఒక 5-6 కంట్రీస్ని మనం కంపేర్ చేసి చూస్తే అందులో భారత్ ఉంటుంది అని చెప్తారు. చైనా ఎక్కడ ఉండదు అని కూడా చెప్తారు. ఆ బరాల్ పాకిస్తాన్ కంటే కొంచెము గొప్పనో చైనా దగ్గర మాత్రం ఉండొచ్చు అని చెప్పి చెప్తారు. ఎక్స్క్యూజ్ మీ. సో డాట్స్ కనెక్ట్ చేసి చూడండి. భారత్ ఈ లెక్కలో భయపడతలేదు. కాకపోతే వీళ్ళ మిత్ర బృందంలో ఒక కొత్త మనిషి వచ్చిండు.